నోరిగాలకు పట్టినటువంటి గతే పట్టబోతోందా? వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్య సిలియా ఫోర్ను అమెరికా నిర్బంధించిన నేపథ్యంలో తదుపరి ఏం జరగబోతోందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. మదురో నిర్బంధం 1989లో పనామాపై అమెరికా జరిపిన దురాక్రమణ గుర్తుకు తెస్తుంది. అప్పట్లో తమ దేశ పౌరులను రక్షణ కల్పించే సాగుతూ అమెరికా పనామాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మాన్యువెల్ నోరిగా నిర్బంధించింది. నోరిగా అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తున్నారని, అవినీతికి పాల్పడుతూ మాదక ద్రవ్యాల వ్యాపారానికి ఊతమందిస్తున్నారని నాటి అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. నోరిగా సుదీర్ఘకాలం అమెరికా, ఫ్రాన్స్, పనామా జైళ్లలో మగ్గారు. 2017లో 83 ఏళ్ల వయసులో బ్రెయిన్ ట్యూమర్ కారణంగా మరణించారు. అలాగే ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కూడా అమెరికన్ బలగాలు 2003 డిసెంబర్ 13 నిర్బంధించినాయి. ఇరాక్ వద్ద భారీ విధ్వంసానికి దారితీయగల ఆయుధాలు ఉన్నాయన్న సాకుతో అమెరికా ఆ దేశంపై దాడి చేసి సద్దాం ప్రభుత్వాన్ని కూల్చేసింది. తన సొంత నేలైన తిక్రిత్లో ఒక సొరంగంలో దాగి ఉండగా అమెరికన్ సేనలు ఆయన పట్టుకున్నాయి. అమెరికా పేర్కొన్న ఆయుధాలు ఇరాక్లో ఏనాడు లభించలేదు. మానవాళికి వ్యతిరేకంగా నేరాలు చేశారని సద్దాంపై అమెరికా అభియోగం మోపింది. దీని మీద విచారణ అనంతరం 2006 డిసెంబర్ 30న సద్దాం హుస్సేన్ ఉరితీశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే